తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. వెందియ దోస, అదే మెంతుల దోస. ఈరోజు మనం కంటికి కడుపుకు ఇంపైన మెంతుల దోసని ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మెంతుల దోస కోసం ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల బియ్యం, 50 గ్రాముల ఉప్పుడు బియ్యం, 30 గ్రాముల మినపగుండ్లు, 30 గ్రాముల నానబెట్టిన మెంతులు, రుచికి తగినంత ఉప్పు మరియు నీళ్లు వేసి 3 గంటల పాటు నానబెట్టి రుబ్బి 6 నుంచి 7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఇలా పులియబెట్టిన పిండిలో తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు వేడి పెనంపై నీళ్లు చల్లి బట్టతో తుడుచుకుని రుబ్బుకున్న పిండిని గుండ్రంగా వేసుకుని పైనుంచి కొద్దిగా నూనె వేసి 2 వైపులా వేయించుకుంటే మృదువైన రుచికరమైన మెంతుల దోస రెడీ. ఇలాగే ఇంకొన్ని దోసలను వేసుకుందాం. ఈ మెంతుల దోసని సాంబార్, పల్లి చట్నీ మరియు ఇడ్లీ పొడితో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది. మెంతుల్లోని ఔషధ గుణాలను పునికి పుచ్చుకున్న మెంతుల దోస మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈరోజే ప్రయత్నించి చూడండి. మరి మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.